మరి ఆ డెబెట్‌లో కూర్చున్న వర్మ మగవాళ్ళు, అంటే ఆ ఏజ్ వాళ్ళు, ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు, వాళ్ళంతా అట్లనే ఎంజాయ్ చేసి కార్చుకుంటుంటారు. అందుకే అనసూయ అందాలు బాగుంటాయి మాకు, మేము అందుకే లైక్ కొడతాము, చూస్తుంటాము, ఆ, ఆమె పెట్టిన వీడియోలన్నీ చూస్తుంటాము అన్నది అందుకే. అది కార్చుకోనికి చేత, అవి చూసుకుంటూ చేత పట్టుకుంటే చాలు కారిపోతుంది వాళ్ళు. ఆ రూటోళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, విమానం మూవీలో, అదే షార్ట్ మూవీలో అనసూయ ఫొటోస్ తీసుకొని, కెమెరామ్యాన్ తెచ్చుకొని ఫొటోస్ తీసుకొని ఇంట్లో కనిపించుకొని ఇదంతా మాట్లాడతారు. బాగుంటలేని ఒక సినిమాలో ఈ నడుము, భూమిక నడుము తీసుకుంటూ ఎట్లా మాట్లాడతాడో అట్లా విమానం సినిమాలో కూడా అనసూయ ఫోటో తీసుకొచ్చుకొని కనిపించుకొని అన్ని అవయవాలన్నీ కనిపించుకొని ముఖము, బాడీ, కాళ్ళు, చేతులన్నీ బాడీ అవయవాలతో మాట్లాడుతుంటారు విమాన మూవీలో. అలాంటి మగవాళ్ళగా సపోర్ట్ చేసేది ఆడవాళ్ళు, రాశి, సంధ్యారెడ్డి, ఇట్లా చాలామంది ఉన్నారు. శివాజీ అన్న మాటలు ఎంత ఎంత పెద్ద మాటలు. సామాన్యులు అనకుండా మీ అందాలను, మీ అందాలను దాచుకోండమ్మా, అవయవాలు అంతే బాగుంది. సామాన్లు మళ్ళా దరిద్రం ఉండలారా, ఇంకోటి ఏందన్నా, ఏదో అలా లేడీని తక్కువ చేసి, మనం లేకుంటే సృష్టి లేదు, మన అందాలు లేకుంటే సృష్టి లేదు, మన అందాలను పెట్టుకుని సామాన్లు, సామాన్లు అంటే ఇంట్లో వంట వాడుకుంటారు కదా అది. రామ్ చరణ్ ఏం పాట పాడిందంటే, మీ సామాన్లను, అంటే ఏదన్నా అమ్మొచ్చు కదా. ఆమె ఒక హీరోయిన్ ఏదన్నా సేల్స్ గర్ల్ అయిండొచ్చు, ఏవైనా అమ్ముతుందేమో ఆ వస్తువులను, ఆ వస్తువులను ఎండబెట్టుకొని నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళిపోతుంటే నేను ఎంట పడతాను అనే సాంగ్ అది. అట్లా పాడాడు ఆయన. సేల్స్ గర్ల్ ఏదన్నా అమ్ముతుంటుంది, అలా ఆ విధంగా ఆయన పాడాడు. వీళ్ళు ఈ విధంగా అపార్థం చేసుకున్నారు. శేఖర్ భాష, సంధ్యారెడ్డి, ఇంకా ఎవరెవరు అంతా చాలామంది. ఏదైనా మంచి అనుకుంటే మంచి ఉంటుంది, చెడు అనుకుంటే చెడే ఉంటుంది. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం అసలు ఆడది లేకుంటే సృష్టి లేదు. ఇలాంటి మనల్ని అవమానిస్తుంటే మీరు సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఖాళీ లేడీస్ వెళ్తుంటే ముట్టుకోవడం కాదు, ఇట్లా చూస్తే కూడా కాచుకుంటారు ఉన్నారు. మన రుద్రాంగి ఏదో సినిమా, జగపతి బాబు షార్ట్ మూవీలో మామూలు, ఇలా ఎన్నో సినిమాలలో కానీ రియల్గా కూడా అమ్మాయిని చూసి కాచుకుంటారు ఉన్నారు. సొంగ కార్చుకోవడం కాదు, సొంగ అంటే నోట్లో నుంచి వచ్చే సొంగ, రియల్గా కారేది, మగవానికి రియల్గా సెక్స్ చేస్తే కారేది 2 నిమిషాల్లో ఊరికే చూస్తూ కూడా కార్చుకుంటారు. వీడియో కాల్ చేసి కూడా చూస్తూ చేతి పట్టుకొని కార్చుకుంటూ ఉన్నారు. అలాంటి అంత వీక్నెస్ వాళ్ళని, అంత వీక్నెస్ వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి అర్ధగంట అయినా కూడా పడదు, ఒక్కొక్కరికి 2 నిమిషాలకు పడదు, ఒక్కొక్కరికి 2 నిమిషాల్లో పడుతుంది. ఇట్లా చేస్తే పడదు అర్ధగంట అయినా, చూస్తే 2 నిమిషాలకే పడుతుంది. అది మగవాడి వీక్నెస్. ఆడదాని పాజిటివ్ పాయింట్ ఏంటి, వాడు అర్ధగంట చేసినా పడలేదు కాబట్టి మేము ఎంతకైనా తట్టుకొని ఉంటాం రా అని చెప్పడం ఆడదాని పవర్. కంటి చూపుతో మగవాడిని పడగొడతారు ఆడవాళ్ళు.
కానీ మగవాడు రాజ్యాలే రాసియాలి, యుద్ధాలే చేయాలి ఒక ఆడదాన్ని గెలవాలని. అదే ఆడ తెలుసుకుంటే కంటి చుట్టూ పడగొట్టమంటే తిప్పుకుంటుంది దాని. అట్లాంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేసేది లేడీస్. సామాన్ అంటే మన అందాలను సామాన్తో పోల్చితే తప్పు, చాలా తప్పు. రామ్ చరణ్ వాడింది వేరే భాష. సేల్స్ గర్లు ఆమె సామాన్ ఎత్తుకొని పోతుంటే నీ ఎంట పడతానని దాన్ని బట్టి అతను అట్లా పాడాడు, అట్లా రచయిత అట్లా రాశాడు. మీరు మీనింగ్లెస్ వర్డ్స్ వాడి అనసూయని తప్పు కొట్టారు. నిదానంగా ఆలోచించండి, అర్థమైపోతుంది మన ఆడదాని పవర్, మన ఆడవాళ్ళ అవయవాల గురించి, ఆడవాళ్ళ అందాల గురించి. డోంట్ మిస్అండర్స్టాండ్ అనసూయ వర్డ్స్. అనసూయ ఏం అనలేదు, అంతా తప్పు మాట్లాడింది బాలాజీ.